హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం రివార్డ్స్ పాయింట్స్ నుంచి రిడీమ్ చేసుకున్నాం ఫ్లిప్కార్ట్ ఈ వోచర్ని ఎలా మనం ఫ్లిప్కార్ట్ వ్యాలెట్లోకి యాడ్ చేసుకోవాలి ఆ ప్రాసెస్ని ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో చూసే ముందు ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ రివార్డ్ పాయింట్స్ నుండి ఫ్లిప్కార్ట్ ఈ వోచర్ని ఎలా రిడీమ్ చేసుకోవాలి అనే కంప్లీట్ ప్రాసెస్ని వీడియో చేసి అప్లోడ్ చేశాను. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, అది ఒకసారి చూడండి. మీకు కంప్లీట్గా ఫ్లిప్కార్ట్ ఈ వోచర్ని ఎలా రిడీమ్ చేసుకోవాలి అనే ప్రాసెస్ మీకు తెలుస్తుంది. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఈ వోచర్ ఈ రిడీమ్ చేసుకున్న ఫ్లిప్కార్ట్ ఈ వోచర్ 24 అవర్స్లో నాకు ఎస్ఎంఎస్ రూపంలో వచ్చింది. ఆ ఎస్ఎంఎస్ క్లిక్ చేస్తే మీకు అక్కడ లింక్ కనబడుతుంది. ఆ లింక్ క్లిక్ చేయండి. లింక్ క్లిక్ చేస్తే మీకు గిఫ్ట్ వోచర్ యొక్క పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఐఎమ్ నాట్ రోబోట్ ఆ క్యాప్చాని వెరిఫై చేసుకోండి. ఇక్కడ నేను వెరిఫై చేస్తున్నాను, చూడండి. మీకు ఓకే అయిపోయింది. జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మీకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని అక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ ప్రెస్ చేయండి. నెక్స్ట్ మీ యొక్క ఫ్లిప్కార్ట్ ఈ వోచర్ 1000 రూపీస్ వర్త్ ఉన్నది ఇక్కడ డిస్ప్లే అయింది. నెక్స్ట్ క్లిక్ ఆన్ క్లైమ్ నౌ బటన్. ఈ పేజ్లో మీకు ఈ వోచర్ యొక్క డీటెయిల్స్ షో చేస్తున్నాయి, చూడండి. నా గిఫ్ట్ కోడ్ అండ్ పిన్ డీటెయిల్స్ని నోట్ చేసుకోండి. నెక్స్ట్ కాపీ చేసుకోండి. నెక్స్ట్ మనం ఫ్లిప్కార్ట్ యాప్ని ఓపెన్ చేసుకుందాం. క్లిక్ ఆన్ అకౌంట్స్. కిందకు వచ్చేస్తే ఇక్కడ బాటంలో మీకు సేవ్ కార్డ్స్, డెబిట్ కార్డ్, గిఫ్ట్ కార్డ్స్ అనే ఆప్షన్ చూసారా, దాని మీద క్లిక్ చేయండి. ఫ్లిప్కార్ట్ వ్యాలెట్ పేజ్ ఓపెన్ అవుతుంది. నా వ్యాలెట్లో 0 బ్యాలెన్స్ ఉంది. నెక్స్ట్ క్లిక్ ఆన్ యాడ్ ఫ్లిప్కార్ట్ గిఫ్ట్ కార్డ్ ఆప్షన్. ఎంటర్ గిఫ్ట్ కార్డ్ డీటెయిల్స్. ఇందాక మనం నోట్ చేసుకున్నాం కదా, ఆ డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేయండి. గిఫ్ట్ కార్డ్ యొక్క కోడ్, గిఫ్ట్ కార్డ్ పిన్. ఇక్కడ డీటెయిల్స్ ఎంటర్ చేసి అప్లై మీద క్లిక్ చేయండి. మన వ్యాలెట్లోకి 1000 రూపీస్ వర్త్ వోచర్ యాడ్ అయిపోయింది. యాడ్ అయిన ఈ గిఫ్ట్ కార్డ్ వోచర్ వ్యాలిడిటీ 1 ఇయర్ ఉంటుందండి. ఇక్కడ చూస్తే మీకు ఎక్స్పైరీ చూసారా, ఎక్స్పైరీ April 6, 2026. ఈ 1 ఇయర్ లోపు ఈ 1000 రూపీస్ని మనం ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు. షాపింగ్ చేసే పర్పస్లో కానీ, గ్రాసరీస్ కొనేటప్పుడు కానీ యూజ్ చేసుకోవచ్చు. నేను కొన్ని గ్రాసరీస్ కార్ట్లో యాడ్ చేసుకున్నాను. పేమెంట్ సెక్షన్కి వచ్చాక యూజ్ గిఫ్ట్ కార్డ్ అనే ఆప్షన్ ఇక్కడ నుంచి చూసారా, అక్కడ మనం ఇందాక యాడ్ చేసుకున్న మన వ్యాలెట్లో ఉన్న అమౌంట్ షో అవుతుంది. మీరు యూజ్ గిఫ్ట్ కార్డ్ మీద క్లిక్ చేస్తే ఫ్లిప్కార్ట్ ఒక ఓటీపీ పంపిస్తుంది. దాన్ని వెరిఫై చేశారనుకోండి, మీ వ్యాలెట్లో ఉన్న అమౌంట్ డిడక్ట్ అయిపోయి మీ ఆర్డర్ కంప్లీట్ అయిపోతుంది. ఇది ఫ్రెండ్స్ అవర్ వీడియో. ఫ్లిప్కార్ట్లోకి మన ఫ్లిప్కార్ట్ వోచర్ని ఎలా యాడ్ చేసుకోవాలో ప్రాసెస్ చూసాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.